హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు కెమిస్ట్రీ క్లాస్. ఈరోజు కెమికల్ బాండింగ్ అంటే ఏంటిది అనేది తెలుసుకుందాం. ఈ కెమికల్ బాండింగ్ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు కెమికల్ బాండింగ్ అనేది ఎందుకు జరుగుతుంది, కెమికల్స్కి బాండ్ అనేది ఏర్పరచాల్సిన అవసరం ఏంటి అనేది తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. సో ఎనీ యాటమ్ స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? కెమిస్ట్రీ అనగానే యాటమ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది. సో కెమికల్ బాండింగ్ గురించి తెలుసుకోవాలన్నా కూడా మనం ఫస్ట్ యాటమ్ గురించి తెలుసుకోవాలి. యాటమ్ ఉంటుంది. యాటంలో ఏముంటాయి? ఒక న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్తోని ఆ న్యూక్లియస్ అనేది మేడప్ అయి ఉంటుంది. సో యాటమ్ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్లో న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఉంటాయి. సో ప్రోటాన్స్ అనేవి పాజిటివ్లీ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఒక యాటమ్ యొక్క న్యూక్లియస్ అనేది పాజిటివ్లీ ఛార్జ్ కలిగి ఉంటుంది. దీని చుట్టూ ఒక ఎలక్ట్రానిక్ క్లౌడ్ అనేది ఉంటుంది. సో యాటమ్ యొక్క న్యూక్లియస్ చుట్టూ ఒక ఎలక్ట్రాన్స్తో మేడప్ అయి ఉన్న ఒక క్లౌడ్ ఉంటుంది. ఈ క్లౌడ్లో ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే యాటమ్ యొక్క న్యూక్లియస్ పాజిటివ్లీ ఛార్జ్ అయి ఉంటుంది. దాని చుట్టూ ఉండే క్లౌడ్ అనేది నెగటివ్ ఛార్జ్ని కలిగి ఉంటుంది. సో ఇది మన బేసిక్. ఈ బాండింగ్ గురించి తెలుసుకోవడానికి బేసిక్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఇప్పుడు మనకు తెలిసిపోయింది. సో ఇప్పుడు కెమికల్ బాండింగ్ ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది చూద్దాం. సో ప్రతి యాటమ్ చుట్టూ ఒక నెగటివిటీ అనేది ఉంటుంది. యాటమ్స్ అనేవి విడివిడిగా ఉండడానికి ఇష్టపడవు. ఎప్పుడు ఏ యాటమ్ అయినా ఏ మాలిక్యూల్ అయినా ఒంటరిగా ఉండడం ఇష్టపడదు. సో అది దాని దగ్గరలో ఉన్న ఏదైనా వేరే యాటమ్తోని ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్ని పంచుకోవడం వల్లనో, షేర్ చేయడం వల్లనో, లేకపోతే ఒక ఎలక్ట్రాన్ని తన నుండి ఇంకో యాటమ్కి ట్రాన్స్ఫర్ చేయడం వల్లనో ఒక బాండ్ అనేది ఏర్పడుతుంది. ఈ అలా బాండ్ని ఏర్పరచుకొని ఆ తర్వాత అది స్టేబుల్ అయిపోతుంది అన్నమాట. అలా స్టేబుల్ అయి ఉండడానికి కోసం ఈ బాండ్ని ఏర్పరచుకుంటాయి అన్నమాట. అంటే ఈ బాండ్ అంటే ఏంటి? మన బుక్స్లో చూపించేలాగా ఇలా ఒక లైన్లా ఉంటుందా అంటే ఇలా ఏముండదు. అది రెండు యాటమ్స్ మధ్య ఉండే ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మదర్ అండ్ బేబీ ఉందనుకోండి. మదర్కి తన పిల్లలకి మధ్యలో ఒక మామ్ ఇంకా బేబీకి మధ్య ఒక అట్రాక్షన్ అనేది ఉంటుంది, ఒక బాండ్ అనేది ఉంటుంది. ఆ బాండ్ మనకు కనిపిస్తుందా? కనిపించదు. అలాగే కెమికల్స్ మధ్యలో ఉండే బాండ్ కూడా కనిపించదు. ఇది జస్ట్ ఒక అట్రాక్షన్ అన్నమాట. కాకపోతే బుక్స్లో మనకు అర్థం కావడం కోసం ఇలాంటి ఒక సింబల్ని యూజ్ చేస్తున్నాం. ఇన్ రియాలిటీ దేర్ ఈజ్ నో బాండ్ లైక్ దిస్. ఇప్పుడు ఎలక్ట్రాన్ కూడా ఒక యాటమ్ మధ్యలో ఒక ఎలక్ట్రాన్ని రెండు యాటమ్స్ పంచుకున్నప్పుడు వాటి మధ్యలో మనం ఇలా చూపిస్తున్నాం, కానీ ఇలా మన బుక్స్లో చూపిస్తున్నాం, కానీ ఇలా ఏముండదు. రెండు యాటమ్స్ జస్ట్ ఇలా దగ్గరికి వచ్చి ఉన్నప్పుడు దాని మధ్యలో ఉండే ఈ బాండ్ని, ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని మనం బాండ్ అని అనుకుంటున్నాం. అలాగే ఎలక్ట్రాన్స్ కూడా ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడవు. అవి కూడా ఒక పేర్ని ఏర్పరిచి స్టేబుల్ అయిపోతాయి అన్నమాట. అలా ఏర్పరిచే ఆ పేర్నే బాండ్ అని అంటాం. సో కాజ్ ఆఫ్ కెమికల్ బాండింగ్ జరగడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే టు అచీవ్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే తెలుసు కదా, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి కూడా నేను ఒక వీడియో చూశాను. మీకు కాన్ఫిగరేషన్ చేయడం రాదు అనుకుంటే మాత్రం ఒకసారి ఆ వీడియో చూడండి. ఎందుకంటే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది రాకపోతే కెమిస్ట్రీలో మనం ఇంకేం చేయలేమన్నమాట. సో దీని డెఫినేషన్ ఏంటి? అసలు కెమికల్ బాండ్ అంటే దాని డెఫినేషన్ ఏంటంటే ద అట్రాక్షన్ ఫోర్స్ విచ్ హోల్డ్స్ ఎనీ టూ కన్స్టిట్యూయెంట్ యాటమ్స్ ఆర్ అయాన్స్ టుగెదర్ ఈజ్ కాల్డ్ కెమికల్ బాండింగ్. ఇందాక చెప్పుకున్నాం కదా,
ఏదైనా యాటమ్ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడదు. ప్రతి యాటమ్ ఇంకొక యాటమ్తో కలిసి ఒక బాండ్, అంటే వాటి మధ్య ఏదో గీత అది ఏమి ఉండదు, జస్ట్ ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఆ అట్రాక్షన్తో ఆ రెండు యాటమ్స్ అనేవి దగ్గరగా వచ్చి ఉంటాయన్నమాట. ఇలా వచ్చి ఉన్నప్పుడు అవి స్టేబుల్ అయిపోతాయి. సో ఈ స్టెబిలిటీ పొందడం కోసం ప్రతి యాటమ్, యాటమ్స్ కానివ్వండి, మాలిక్యూల్స్ కానివ్వండి, ఒక బాండ్ని ఏర్పరచుకుంటాయి. ఆ బాండ్స్ గురించి మనం తెలుసుకోవడమే కెమికల్ బాండింగ్. సో ఇక్కడ కూడా చూడండి, ద అట్రాక్షన్ ఫోర్స్ విచ్ హోల్డ్స్ ఎనీ టూ కన్స్టిట్యూయెంట్ యాటమ్స్ ఆర్ అయాన్స్ టుగెదర్ ఈజ్ కాల్డ్ కెమికల్ బాండింగ్. అంటే మాలిక్యూల్స్ కూడా కావచ్చు, యాటమ్స్ కూడా కావచ్చు. అవి ఒక యాటమ్ అనేది ఇంకో యాటమ్తో అట్రాక్ట్ అయ్యి ఒకదానికి ఒకటి దగ్గరగా వచ్చి ఉన్నప్పుడు అది స్టేబుల్ అయిపోతుంది. అలా స్టేబుల్ అవ్వడం కోసం వాటి మధ్య ఉండే ఆ అట్రాక్షన్ ఫోర్స్నే మనం కెమికల్ బాండ్ అని అంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ కెమికల్ బాండింగ్ డెఫినేషన్. సో అసలు ఈ కెమికల్ బాండ్ అనేది ఎందుకు జరుగుతుంది, కాజ్ ఆఫ్ కెమికల్ బాండ్, కాజ్ ఏంటి అనేది తెలుసుకున్నాం ఇప్పుడు మనం. ఏంటి కాజ్ ఏంటి అంటే, టు అచీవ్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. టు అచీవ్ ప్రతి యాటమ్కి దాని కాన్ఫిగరేషన్ అనేది నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అయినప్పుడు మాత్రమే అవి స్టేబుల్గా ఉంటాయి. అంటే నోబెల్ గ్యాసెస్ తప్ప మిగిలిన అన్ని యాటమ్స్ అనేవి, ఎలిమెంట్స్ అనేవి కెమికల్ రియాక్షన్స్లో పాల్గొంటాయి. ఇప్పుడైతే ఈ నోబెల్ గ్యాసెస్ కూడా కొన్ని కెమికల్ రియాక్షన్స్లో పాల్గొంటున్నాయి. సో వాటి గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ఎప్పుడైతే వాటి వ్యాలెన్స్ సెల్లో 8 ఎలక్ట్రాన్స్ వచ్చేస్తాయో అప్పుడు అవి స్టేబుల్ అయిపోతాయి అన్నమాట. స్టేబుల్ అయిపోయి ఇంకో దాంతో దానికి అవసరం లేదు, ఇంకో ఎలక్ట్రాన్ని తీసుకొని బాండ్ ఏర్పరచుకొని ఇంకో దాంతో కలిసి ఉండాల్సిన అవసరం దానికి ఉండదు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం. సో ప్రతి ఎలిమెంట్, మన పీరియాడిక్ టేబుల్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏం చేస్తుందంటే అది కూడా నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ని పొంది స్టేబుల్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనమాట. ఏంటది, ఎలాగా అంటే, సో ఈ కెమికల్ బాండ్ ఎందుకు ఫార్మ్ చేస్తుంది అనేది ఒక ఓల్డ్ థియరీ ద్వారా మనకేం తెలుస్తుందంటే, సో మెయిన్ కాజ్ ఆఫ్ కెమికల్ బాండ్ ఏంటిది అంటే టు అచీవ్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ప్రతి ఎలిమెంట్ దాని అవుటర్ సెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అది స్టేబుల్గా ఉంటుందన్నమాట. సో నోబెల్ గ్యాసెస్ ఏంటి, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, ఇవన్నీ మన సో కెమికల్ బాండ్ అనేది ఎందుకు ఫామ్ అవుతుందంటే ప్రతి ఎలిమెంట్ నోబెల్ గ్యాస్ యొక్క కాన్ఫిగరేషన్ని పొందాలి అని అనుకుంటుంది అనమాట. నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఏంటి, హీలియం 2 అంటే 1s2. దీని అవుటర్ సెల్ పూర్తిగా నిండిపోయింది. దీనికి మాత్రమే ఎక్సెప్షన్ ఉంది. మిగిలిన వాటన్నింటికి చూడండి 10 అంటే 1s2, 2s2, 2p6. దీని గురించి తెలుసుకుందాం మనం. నియాన్ 1s2, 2s2, 2p6. చూడండి దీని అవుటర్ సెల్ ఏంటి, వ్యాలెన్సీ సెల్. ఈ లాస్ట్ది వ్యాలెన్సీ సెల్ అంటే 1, ఇందులో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఎస్తో, పీలో కూడా పూర్తిగా దాని ఆర్బిటాల్స్ అన్నీ నిండి ఉన్నాయి. సో దాని వ్యాలెన్స్ సెల్లో అన్ని ఎలక్ట్రాన్స్ నిండి ఉన్నాయి, ఏది ఖాళీగా లేదు, ఏది ఎక్స్ట్రాగా లేదు. కాబట్టి దీనికి ఒక దానితో ఇంకో ఎలిమెంట్తోని వెళ్ళి బాండ్ ఫామ్ చేసి ఎలక్ట్రాన్ని షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవి న్యూట్రల్గా ఉంటాయి, ఎవరితో ఎటువంటి సంబంధం అనేది వీటికి అవసరం లేదు, ఎటువంటి బాండ్ ఫార్మేషన్ అనేది వీటికి అవసరం లేదు. అలాగే దీని కాన్ఫిగరేషన్ ఏంటి, 3s2, 3p6, 4s2, 4p6, 5s2, 5p6, 6s2, 6p6. సో అన్ని ఆల్ నోబెల్ గ్యాసెస్లో వాటి వ్యాలెన్సీ సెల్లో ఎలక్ట్రాన్స్ 8 ఉన్నాయి. కాబట్టి ఇవి వేరే వాటితోని ఎటువంటి రియాక్షన్ అంటే కెమికల్ బాండింగ్ అనేవి చూపించవు. సో మిగిలిన ఆ ఎలిమెంట్స్ అన్నిట్లో ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉండడం కానీ, వాటి వ్యాలెన్స్ సెల్లో వాటి కాన్ఫిగరేషన్లో
లాస్ట్ సెల్లో ఎలక్ట్రాన్స్ అనేవి తక్కువ ఉంటాయి లేదా ఎక్కువ ఉంటాయి. అప్పుడు ఒక ఎలక్ట్రాన్ని గెయిన్ చేయడం ద్వారానో లూజ్ చేసుకోవడం ద్వారానో అవి ఒక స్టెబిలిటీ అనేవి పొందుతాయి. ఆ స్టెబిలిటీ పొందడం కోసమే అవి వేరే ఎలిమెంట్స్తోని కెమికల్ బాండ్ అనేది ఫామ్ చేస్తాయి. సో దిస్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ కెమికల్ బాండ్. కెమికల్ బాండ్స్ని ఎందుకు ఫామ్ చేస్తాయి అంటే టు అచీవ్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్. సో యాటమ్స్ అనేవి ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడవు, కొన్ని ఉండడానికి ఇష్టపడతాయి. అవేంటి? నియాన్, హీలియం, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్. ఎందుకంటే వాటి వ్యాలెన్సీ సెల్ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇంకా వాటికి అవసరం లేదు వేరే వాటితో బాండ్ ఏర్పరచడానికి. కానీ రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ వాంట్ టు బి స్టేబుల్, కాబట్టి అవి కెమికల్ బాండ్ని ఏర్పరచుకుంటున్నాయి. సో ఈ టైప్స్ ఇప్పుడు కెమికల్ బాండ్ అనేది ఖచ్చితంగా ప్రతి యాటమ్ కానివ్వండి, మాలిక్యూల్ కానివ్వండి, కెమికల్ బాండ్ అయితే ఫామ్ చేస్తుందని మనకు తెలిసిపోయింది. అయితే ఎలాంటి బాండ్స్ని ఫామ్ చేస్తుంది, ఎన్ని రకాల బాండ్స్ ఉన్నాయి ఈ కెమికల్ బాండింగ్లో అనేది తెలుసుకుందాం. సో టైప్స్ ఆఫ్ కెమికల్ బాండింగ్. టైప్స్ ఆఫ్ కెమికల్ బాండింగ్లో ఇందులో మెయిన్గా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ వన్ ఇంటర్ అటామిక్ కెమికల్ బాండ్స్, సెకండ్ వన్ ఇంటర్మాలిక్యులర్ బాండ్స్. ఇంటర్ అటామిక్ అండ్ ఇంటర్మాలిక్యులర్. ఇంటర్ అటామిక్ బాండ్స్ అనేవి 2 యాటమ్స్ మధ్యలో ఫామ్ అయ్యే బాండ్స్ని ఇంటర్ అటామిక్ బాండ్స్ అంటాం. మాలిక్యూల్స్ మధ్యలో ఫామ్ అయ్యే బాండ్ని ఇంటర్మాలిక్యులర్ బాండ్ అని అంటాం. సో అగైన్ ఇవి వేరియస్ టైప్స్ ఉంటాయి ఇందులో. సో ఈ కెమికల్ బాండ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, ఇంటర్ అటామిక్ బాండ్స్, ఇంటర్మాలిక్యులర్ బాండ్స్. మళ్ళీ అటామిక్ బాండ్స్ అనేవి అయానిక్ బాండ్స్, కోవలెంట్ బాండ్స్, కోఆర్డినేట్ బాండ్స్, మెటాలిక్ బాండ్స్. ఈ 4 టైప్స్ ఆఫ్ బాండ్స్ అనేవి అటామిక్ బాండ్స్ కిందికి వస్తాయి. అలాగే ఇంటర్ మాలిక్యులర్ బాండ్స్ అనేవి వాండర్ వాల్ ఫోర్సెస్ ద్వారా ఫామ్ అయ్యే బాండ్స్ ఉంటాయి, కొన్ని హైడ్రోజన్ బాండ్స్తోని ఫామ్ అయ్యే బాండ్స్ ఉంటాయి. సో అటామిక్ బాండ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ బాండ్స్. దీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ బాండ్స్. ఇవి వీకర్ బాండ్స్, చాలా వీక్ బాండ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ ఇంటర్ అటామిక్ బాండ్స్ యొక్క బాండ్ ఎనర్జీ అనేది ఎంత ఉంటుందంటే 200 నుంచి 400 కిలో జౌల్స్ పర్ మోల్ ఉంటుంది. అదే వీటి బాండ్ స్ట్రెంగ్త్ వచ్చేసి ఎంత ఉంటుందంటే 2 to 40 కిలో జౌల్స్ పర్ మోల్. అంటే ఇంటర్ అటామిక్ బాండ్స్ అంటే ఏంటి? అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్, కోఆర్డినేట్ బాండ్, మెటాలిక్ బాండ్స్ ఎక్కడ కనిపించినా వీటితోని వాండర్ వాల్ ఫోర్సెస్తోని హైడ్రోజన్ బాండ్స్తోని ఫామ్ అయిన ఒక మాలిక్యూల్కి ఉండే బాండ్ ఎనర్జీ కంటే అటామిక్ బాండ్ యొక్క బాండ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ. ఎంత? 200 to 400 కిలో జౌల్స్ పర్ మోల్. మీకు ఎంసెట్లో కానివ్వండి, ఏదైనా మీరు రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఏ బాండ్ చాలా స్ట్రాంగ్ అని అడిగినప్పుడు మీరు వెంటనే ఈ అటామిక్ బాండ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. అటామిక్ బాండ్స్ ఏంటి? అయానిక్ బాండ్, కోవలెంట్, కోఆర్డినేట్, మెటాలిక్. ఈ బాండ్స్కి బాండ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉంటుంది, దీనికి బాండ్ ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ అయానిక్ బాండ్ అంటే ఈ అయానిక్ బాండ్లో ఒక క్యాటయాన్ నుండి యానియాన్కి ఒక ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఫామ్ అయ్యే బాండ్ అయానిక్ బాండ్. కోవలెంట్ బాండ్లో ఒక ఎలక్ట్రాన్ని ఒక యాటమ్ ఇంకొక యాటమ్తోని షేర్ చేసుకుంటుంది. అంటే ఒక యాటమ్ దగ్గర ఎటువంటి ఎలక్ట్రాన్ ఉండదు, ఇక్కడ కంప్లీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎందులో? అయానిక్ బాండ్లో ఒక ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అదే కోవలెంట్లో వచ్చేసి ఒక ఎలక్ట్రాన్ని 2 యాటమ్స్ కలిసి షేరింగ్ చేసుకుంటున్నాయి. ఇందులో కోఆర్డినేట్లో ఒక పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇంకో దానితోని ఇది కూడా షేరింగ్ చేసుకుంటుంది. కాబట్టి ఈ రెండింటిని మనం కలిపి చదువుకుంటాం. అలాగే మెటాలిక్ బాండ్లోకి వచ్చేసరికి ఒక మెటల్ అంటే ఒక కాపర్ వైర్ ఉందనుకోండి, ఆ కాపర్ వైర్లో ఎలక్ట్రాన్స్ అన్నీ ఒక యాటమ్స్ అన్నీ ఇలా ఒకదాని పక్కన ఒకటి ఉన్నప్పుడు వాటి చుట్టూ ఉండే క్లౌడ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఒకదానితోనే ఒకటి
బాండ్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ దీంతో, ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ దీంతో, ఇలా ఒక స్ట్రాంగ్ బాండ్ అనేది ఆ కాపర్ వైర్ లోపల ఉంటుంది. అలా ఒక వైర్ లోపల మెటల్స్ మధ్యలో ఉండే మెటల్ యొక్క యాటమ్స్ మధ్యలో ఉండే ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ని మెటాలిక్ బాండ్స్ అని అంటాం. సో ఇది జస్ట్ నేను ఈ బాండ్స్ గురించి చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వీటికి సంబంధించిన థియరీస్ చాలా ఉన్నాయి. అవేంటంటే కోసెల్ లూయిస్ థియరీ, అలాగే వ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ, వ్యాలెన్స్ బాండ్ థియరీ, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీస్, ఇవన్నీ ఉన్నాయి. వీటి గురించి ఒక్కో దాని గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంటర్ చదివే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి నా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.